Hey my dear students, welcome to our channel. This is Gayatri Patel, your physics ma'am. Guys, ఈ రోజు అంటే మే 24th రోజు టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్ జరిగింది కదా. సో దానికి సంబంధించిన సెట్ ఏ కి సంబంధించిన ఫిజిక్స్ కీని మనం చూద్దాం. రైట్, ఐ హోప్ పేపర్ ఇది చాలా ఈజీగా వచ్చింది. ఎక్కడ కూడా ఏ ఒక్క క్వశ్చన్ కూడా హార్డ్ గా ఉంది, ఇది చాలా డిఫికల్ట్ గా ఉంది, లేదంటే టైం స్పెండ్ చేసే క్వశ్చన్ అనేది ఏది, చాలా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. సో లెట్స్ సీ ద కీ వన్ బై వన్. సో 61 క్వశ్చన్ ఏమంటున్నారు, కాన్వెక్స్ మిర్రర్ ఈస్ యూస్డ్ యాజ్. సో కాన్వెక్స్ మిర్రర్ ని దేనికి యూజ్ చేస్తాం, రేర్ వ్యూ మిర్రర్ గా యూజ్ చేస్తాం. రైట్, సో డైరెక్ట్ ఆప్షన్ ఇచ్చాడు, ఆప్షన్ 3. అండ్ కాన్కేవ్ మిర్రర్స్ క్యాన్ ప్రొడ్యూస్. సో కాన్కేవ్ మిర్రర్స్ మనకి ఏమేమి ఇస్తాయి, ఐదర్ వర్చువల్ ఇమేజెస్ అయినా ఇస్తాయి, లేదంటే రియల్ ఇమేజెస్ కూడా ఇస్తాయి. రైట్, ఇక్కడ ఆప్షన్ 1 ఓన్లీ వర్చువల్ కాదు, ఓన్లీ రియల్ కాదు, బోత్ రియల్ అండ్ వర్చువల్. ఆప్షన్ 3 is the answer. And coming to the third question, the mirror which always gives diminished image, object distance తో సంబంధం లేకుండా ఈ మిర్రర్ ఎప్పుడు diminished image ఇస్తుందట. ఏమిస్తుంది, ప్లేన్ ఆఫ్ కాన్వెక్స్, కాన్కేవ్ మిర్రర్ కాదు, కాన్వెక్స్ మిర్రర్ ఇస్తుంది. ప్లేన్ మిర్రర్ ఎప్పుడు కానీ సేమ్ సైజ్ ఉంటుంది, ఇమేజ్ ఎంత సైజ్ లో ఉంటుంది, ఆబ్జెక్ట్ ఎంత సైజ్ లో ఉంటుందో ఇమేజ్ కూడా అంతే సైజ్ లో ఉంటుంది. సో ఆప్షన్ 4 కూడా కాదు, ఆప్షన్ 2 is the right answer. And 64, the focal length of a concave mirror is 20. సో ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చారు, 20 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు నేను ఈ 20 సెంటీమీటర్స్ ఉన్న ఫోకల్ లెంత్ ఉన్న కాన్కేవ్ మిర్రర్ ముందు ఆబ్జెక్ట్ ని నేను ఎక్కడ ప్లేస్ చేస్తే నాకు వర్చువల్ ఇమేజ్ ఇస్తుంది అని అడుగుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాన్కేవ్ మిర్రర్ అని అనుకోండి. ఓకే, సో ఇది మధ్యలో రావాలి, ఇది పోల్ అండ్ ఇక్కడ ఫోకస్. మనకి వర్చువల్ ఇమేజ్ ఎక్కడ వస్తుంది, నేను ఈ పోల్ కి అండ్ ఫోకల్ లెంత్ కి ఫోకస్ కి మధ్యలో ప్లేస్ చేసినప్పుడే వస్తుంది. రైట్, అంటే ఇక్కడ నుంచి మనం డిస్టెన్స్ మెజర్ చేస్తాం, ఇక్కడ నుంచి 20 డిస్టెన్స్ లోపల ఎక్కడ పెట్టినా కూడా మనకి ఆబ్జెక్ట్ అనేది 20 సెంటీమీటర్స్ లోపల ఎక్కడ పెట్టినా కూడా ఇమేజ్ ఎలాంటి ఇమేజ్ ఇస్తుంది, వర్చువల్. సో ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ చూడండి, లెస్ దాన్ 20, ఎట్ 20, మోర్ దాన్ 20, నన్. ఎట్ 20 దగ్గర ప్లేస్ చేస్తే మనకి ఇమేజ్ సైజ్ ఎంత ఉంటుందో ఆబ్జెక్ట్ సైజ్ కూడా మీన్స్ ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉందో ఇమేజ్ సైజ్ కూడా అంతే ఉంటుంది. అండ్ ఇది ఇచ్చేది ఏ ఇమేజ్, రియల్ ఇమేజ్ ఇస్తుంది ఇక్కడ. సో ఆప్షన్ ఇది కాదు. మోర్ దాన్ 20 సెంటీమీటర్స్ ఉంటే ఇక్కడ కూడా రియల్ ఇమేజ్ ఇస్తుంది. సో ఆప్షన్ ఇది కూడా కాదు, ఆప్షన్ 1 is the right answer. లెస్ దాన్ 20 సెంటీమీటర్. రైట్, అండ్ 65th క్వశ్చన్ ఎంత ఈజీ క్వశ్చన్ చూడండి. మిడ్ పాయింట్ ఆఫ్ థిన్ లెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇది ఒక లెన్స్ అని అనుకుంటే ఈ మిడ్ పాయింట్ ని మనం ఏమంటాం, సింపుల్ ఆప్టికల్ సెంటర్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, లైట్ రే పాసింగ్ అలాంగ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ లెన్స్. సో లెన్స్ నుండి ఇది ఒక లెన్స్ అండ్ లెన్స్ నుండి ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ ఇన్సిడెంట్ రే కూడా ఇలాగే వెళ్తుంది. ఇప్పుడు ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇదే రే ఎలా ఉంటుంది, దాని పాత్ ఎలా ఉంది, అన్డీవియేటెడ్. ఆన్సర్ ఇస్ అన్డీవియేటెడ్, రిఫ్రాక్టెడ్ కాదు, అన్డీవియేటెడ్. ఓకే, నెక్స్ట్ 67, in which one among the following cases the convex lens does not give real image. కాన్వెక్స్ లెన్స్ రియల్ ఇమేజ్ ని ఇవ్వని కేసు ఏంటి అంటే, లెస్ దాన్ ఫోకల్ లెంత్ డిస్టెన్స్ లో ప్లేస్ చేసినప్పుడు మనకి వర్చువల్ ఇమేజ్ ఇస్తుంది. ఇది ఒకటే కేసు కదా. సో దానికి సంబంధించిన ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. when the object is placed between focal length and optical center, ఫస్ట్ ఆప్షన్ రైట్. ఓకే, సో ఆప్షన్ 1 is the right answer. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ని మనం ఎక్కడ ప్లేస్ చేస్తాం, ఇది కాన్వెక్స్ లెన్స్ అని అనుకుంటే ఇది ఆప్టికల్ సెంటర్ అండ్ ఇది ఫోకస్. రైట్, ఈ రెండింటి మధ్యలో ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసినప్పుడు మనకి వర్చువల్ ఇమేజ్ మాత్రమే వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 68 ఏమంటున్నారు, కాన్వెక్స్ లెన్స్ కెప్ట్ ఇన్ అ మీడియం విత్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లెస్ దాన్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది లెన్స్ బిహేవ్స్ లైక్. సింపుల్, ఇది క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్ గా తిప్పిచ్చాడు కానీ ఇందులో ఏమీ లేదు. ఇప్పుడు ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని నేను ఒక మీడియం లో ప్లేస్ చేశాను. ఈ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉందంట, ఇది ఒక ఆప్టికల్ లెన్స్ ని, ఈ ఆప్టికల్ లెన్స్ కి ఎంతో కొంత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లెన్స్ ని నేను ఎక్కడ ప్లేస్ చేశానంటే దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కన్నా తక్కువ ఉన్న రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లో ఉంచాను. అంటే ఇప్పుడు N1 is greater than N2, అంతేనా. ఇప్పుడు ఈ లెన్స్ అనేది ఏ రకంగా పనిచేస్తుంది, డైవర్జింగ్ లెన్సా లేకపోతే కన్వర్జింగ్ లెన్సా, కాన్కేవ్ మిర్రరా లేకపోతే ప్లేన్ మిర్రరా అనేది అడుగుతున్నాను. ఇప్పుడు ఒక్క విషయం లాజిక్ గా ఆలోచించండి. మనం ఒకవేళ దీన్ని ఎయిర్ మీడియం లో పెట్టినాం అనుకున్నాం. ఇప్పుడు ఎయిర్ మీడియం లో ఉండే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈ లెన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కన్నా తక్కువగా ఉంటుంది కదా. సో ఇట్లాంటి కేసెస్ లో ఎట్లా బిహేవ్ చేస్తుంది, కన్వర్జింగ్ లెన్స్ లాగే బిహేవ్ చేస్తుంది. రైట్, సో ఇట్ ఈస్ కన్వర్జింగ్ లెన్స్. ఆప్షన్ 2 is the answer. రైట్, అండ్
69th ఏమంటున్నారు, ఇది లెన్స్ ఫార్ములా అప్లై, లెన్స్ ఫార్ములా కాదు, ఇది 1/f is equals to n minus 1 1/r1 minus 1/r2 ఈ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ సైన్ కన్వెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఇది ఏం తీసుకున్నారు, ఇక్కడ ఇది కాన్కేవ్ లెన్సే కదా, సో కాన్కేవ్ లెన్స్ కి R1 నెగటివ్ అవుతుంది, R2 అనేది పాజిటివ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అన్ని వాల్యూస్ చాలా క్లియర్ గా ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేయండి. సో n minus 1 అంటే 1.5 minus 1, దాని తర్వాత 1/r1, R1 ఏమన్నాను మైనస్ అని అన్నాను, రైట్, R1 ఎంత ఇచ్చాడు -20 మైనస్ 1/r2 ప్లస్ ఏ, కాకపోతే ఇక్కడ మధ్యలో ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి ఇది కూడా -1/8. ఓకే, నా 1.5 నుండి 1 తీసేస్తే ఏమవుతుంది, 0.5 ఉంటుంది కదా, సో నేను దాన్ని డైరెక్ట్ 1/2 అని రాసేస్తున్నాను. 0.5 1.2 అని రాయొచ్చు, రైట్. అండ్ ఇక్కడ బ్రాకెట్ లో మైనస్ అనేది కామన్ గా ఉంది, సరే మైనస్ కామన్ తీసాను. ఇంకేం కామన్ తీయొచ్చు అని అంటే నేను 20 కామన్ తీస్తున్నాను, అప్పుడు ఏం మిగులుతుంది, ఇది 1 ప్లస్ 1/4 మిగిలింది, రైట్. ఇప్పుడు చూడండి 1/2 into 20 ఎంత, ఇది 40, అండ్ దెన్ ఇది రిమైనింగ్ బ్రాకెట్ లో ఇది ఎల్సిఎం చేసిన తర్వాత మనకి ఏం మిగులుతుంది, ఇది 5/4, రైట్. 5 ones 5 8s. Now 1/f is equals to what? 1/f is equals to minus 1/32 అంటే f is equals to ఏమవుతుంది, -32 centimeters అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఆప్షన్ లో -32 ఎక్కడ ఉంది, ఆప్షన్ 3 is the answer. ఓకే, నెక్స్ట్ 17, ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా అడిగాడు. దేని ఫార్ములా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రిజం ఫార్ములా. అంటే ఒకవేళ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలా ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ప్రిజం అండ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్, ఈ రెండు తెలిస్తే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి ఫార్ములా దట్ ఈస్ నథింగ్ బట్ ఇదే కదా, n is equals to sin a plus d by 2 by sin a by 2. ఓకే, అండ్ 71, least distance of distribution of a healthy person is, ఎంత బేసిక్ క్వశ్చన్ చూడండి, 25 centimeter. Got it? So default గా least distance of distribution ఎంత ఉంటుంది, 25 centimeters ఉంటుంది. Next, the focal length of a lens having power 4 diopter is. So power 4 diopter ఇచ్చాడు, కానీ ఆప్షన్స్ లో అన్నిట్లలో కూడా సెంటీమీటర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏ ఫార్ములా తీసుకుంటున్నాను, 100/f తీసుకుంటాను, ఎందుకంటే సెంటీమీటర్స్ లో కావాలి కాబట్టి. సో f is equals to ఏమవుతుంది, ఆటోమేటిక్ గా 100/4 అవుతుందా, రైట్. సో సారీ 100/p అవుతుందా, సో p is nothing but 100/4. ఇక్కడ ఏమవుతుంది, 25 centimeters. సో ఆప్షన్ 4 is the answer. Okay, next question. The defect of eye vision that people cannot see objects at long distance is. So దూరంగా ఉన్న వస్తువులను చూడలేని డిఫెక్ట్ ఆఫ్ విజన్ ని ఏమంటాం. సో మయోపియాలో ఏం జరుగుతుంది, మనం దగ్గరగా ఉన్న వస్తువులను చూడొచ్చు బట్ దూరంగా ఉన్న వాటిని చూడలేం. హైపర్మెట్రోపియాలో ఏం జరుగుతుంది, హైపర్మెట్రోపియాలో దూరంగా ఉన్న వాటిని చూడొచ్చు, దగ్గరగా ఉన్న వాటిని చూడలేం. ఇక్కడ కెన్ నాట్ అన్నాడు, కెన్ నాట్ సీ ఏ ఆబ్జెక్ట్స్ ని లాంగ్ డిస్టెన్స్, కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది మయోపియా. ఓకే, 74, the process of an eye lens to adjust its focal length to form sharp image on retina is. The process of, మనకి ఇక్కడే అర్థమైపోయింది, the process of adjusting focal length అంటే ఏంటి, accommodation అని అంటున్నాం, అంతేనా. సో it is known as accommodation. And then 75th question, the appearance of red color of sun during sunrise తో కానీ సన్సెట్ టైమ్ లో మనకి సన్ రెడ్ కలర్ లో కనిపించడానికి రీజన్ ఏంటి, ఇట్స్ బికాస్ ఆఫ్ స్కాటరింగ్, డిస్పర్షన్ కాదు, స్కాటరింగ్. గాట్ ఇట్. అండ్ నెక్స్ట్, ది SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ కి యూనిట్ ఎంత, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఓమ్. సో ఆప్షన్స్ ఓమ్ ఇక్కడ ఉంది. ఓకే, ఫార్ములా ఆఫ్ ది స్పెసిఫిక్ రెసిస్టెన్స్ చూడండి, రెండు ఒకదాని కింద 1 by 1 ఇచ్చాడు. R is equals to ρL/A, ఇది మనకు తెలిసిన ఫార్ములా, కానీ దీంట్లో నుంచి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు, రైట్. ρ is equals to RA/L, రైట్. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది, ρ is equals to RA/L, it is option 1. Then the current in a conductor is directly proportional to the, సో కరెంట్ దేనికి డైరెక్ట్లీ గా ప్రపోర్షనల్ గా ఉందంట, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఇట్స్ ఎండ్స్ అంట. అంటే V is equals to IRA కదా ఆటోమేటిక్ గా వీళ్ళు చెప్పేది, అదేదా అని అడుగుతున్నాడు. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఓమ్స్ లా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, Kirchhoff laws. Wait a second. Yeah, Kirchhoff junction law is based on conversion of. So junction law దేనిపైన బేస్ అయ్యి ఉంటుంది, కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీయా చార్జా, ఈ రెండు కాదు.
ఓకే, ఇది కన్ఫర్మ్ ఇక్కడికి. ఎనర్జీయా చార్జా జంక్షన్ లో ఇది కరెంట్ గురించి చెప్తుంది. సో ఇట్స్ బేస్డ్ ఆన్ చార్జ్. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ది ఆన్సర్. అదే ఒకవేళ కిర్చాఫ్స్ లూప్స్ లో అంటే అప్పుడు ఎనర్జీ అని పెట్టవచ్చు. ఓకే, అండ్ ఆప్షన్ 80. సో ఐ మీన్ క్వశ్చన్ 80 ఇందులో ఏమడుగుతున్నారు, మనకి ఒక సర్క్యూట్ ఇచ్చారు, దాంట్లో రెసిస్టెన్స్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత అని అడిగారు, రైట్. సో ఫస్ట్ ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి, రైట్. ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, 1/RS ఇస్ ఈక్వల్స్ టు 1/4 ప్లస్ 1/12. ఈ రెండింటికి ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది, ఇది 12 అవుతుంది. అండ్ హియర్ ఇట్ ఈస్ 3 plus 1, దెన్ ఇట్ ఈస్ 4/12, రైట్. సో 1/RS is equals to 1/3, then RS is equals to 3 ohm. ఇదంతా ఏంటి, ఆన్సర్ 3 ohm కాదు, ఆన్సర్ 1 పెట్టేశారు ఇక్కడ వరకు రాసి. ఈ రెండింటి రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత, ఇది 3 ohm. అండ్ ఇది దేనికి కనెక్ట్ అయి ఉంది, ఇది 7 ohm కి ఎట్లా కనెక్ట్ అయి ఉంది, కమాన్, సిరీస్ లో కనెక్ట్ అయింది. సో మొత్తం ఇక్కడ 7 plus 3 ఏమవుతుంది, 10 ohms. సో ఆప్షన్ 2 is the answer, right. And 81, the instrument to measure potential difference ని మెషర్ చేసే డివైస్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇట్ ఈస్ నన్ ఆఫ్ దిస్ voltmeter. Next question, the tangent drawn to the magnetic field lines at a point gives. So for example, ఇది ఒక మ్యాగ్నెట్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి, రైట్. సో నేను ఈ పాయింట్ దగ్గర, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ కి ఈ పాయింట్ దగ్గర ఇక్కడ టాంజెంట్ డ్రా చేసాను. అప్పుడు ఏం తెలుస్తుంది, ఏం చెప్తుంది ఈ టాంజెంట్ అని అంటే, ఫ్లక్స్ గురించి కాదు, కరెంట్ గురించి కాదు, చార్జ్ గురించి కాదు, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ గురించి చెప్తుంది. గాట్ ఇట్. అండ్ 83, the magnetic flux passing through unit area, it is very important. Unit area, flux through unit area అంటే ఏమని చెప్పొచ్చు, ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. గాట్ ఇట్. సో ఇట్ ఈస్ ఆప్షన్ A. Now next question, 84, the direction of the magnetic field lines outside the current carrying solenoid. Current carrying solenoid is nothing but a bar magnet, right. So bar magnet లో అవుట్ సైడ్ వాటి డైరెక్షన్ ఎలా ఉంటుంది, అవుట్ సైడ్ నార్త్ నుండి సౌత్ ఉంటుంది. వీళ్ళు ఇక్కడ అడిగింది అదే కదా, అవుట్ సైడ్ ఇస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. ఓకే, ఇన్సైడ్ అని అంటే సౌత్ టు నార్త్. గాట్ ఇట్. అండ్ దెన్ 85, ఇన్ ఎలక్ట్రిక్ మోటార్స్ లో ఏం జరుగుతుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తాం అండ్ అది మనకి మెకానికల్ ఎనర్జీ ఇస్తుంది, రైట్. ఏ ఆప్షన్ కరెక్ట్. సో ఆప్షన్ 1 is the right answer. 86, which law states the induced current set up in a coil in such a direction. సో డైరెక్షన్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఇది ఏ లో, ఐదర్ ఈ రెండు కిర్చాఫ్ లో అయితే కాదు, కూలుంబ్ లో కాదు, ఐదర్ ఫారడే లో లేదంటే లెన్స్ లా. ఈ రెండు పాయింట్స్ మధ్యలో మీరు కన్ఫ్యూజ్ అయ్యేది. బట్ లక్కీలీ ఫారడే లో కూడా లేదు, డైరెక్ట్ గా ఓమ్స్ లా అని పెట్టేసేయచ్చు. అండ్ కమింగ్ టు 87, ఇండక్షన్ స్టవ్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్, సింపుల్ గా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కాదు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. And 88, a conductor of length L is moving perpendicular to the magnetic field B. So B ఇచ్చారు, స్పీడ్ V ఇచ్చారు, ఓకే, మ్యాగ్నెటిక్ మోషనల్ EMF ఇదెంత, అండ్ L కూడా ఇచ్చారు. ఈ మూడింటికి రిలేషన్ ఏంటి, ఎప్సిలాన్ is equals to BLV. ఓకే, ఆప్షన్ 1 is the right answer. Next, 89 లో ఏమడుగుతున్నారు, ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్, సో ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ 3 meter లెంత్, ఇది 3 meter అనే 3 meter అనేది లెంత్, కరెంట్ క్యారీ I 2 amperes కరెంట్ when placed in a uniform magnetic field, అంటే ఇది B వాల్యూ, ఇది θ, రైట్. సో ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫోర్స్ ఎంత అని అడుగుతున్నారు. మనం ఏమని చెప్పొచ్చు, F is equals to, మనకు ఒక ఫార్ములా ఉంది, BIL sin θ, రైట్. సో ఇందులో వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ వాట్ హ్యాపెన్స్ హియర్, B, వాట్ ఇస్ B, 0.4 into I, 2 into L, 3 meters into అన్ని కూడా SI యూనిట్ లోనే ఉన్నాయి. సో నో నీడ్ టు వరీ. Sin 30 is nothing but 1/2, 2 get cancel and it is 1.2 newtons. That is nothing but option 2, right. Right, ఇక్కడ 90th క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ది లాస్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. కరెక్ట్ స్టేట్మెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో స్టేట్మెంట్స్ చూడండి,
AC changes its magnitude but not the direction. DC changes its magnitude and direction. DC changes its direction only. AC changes both its direction and magnitude. Okay, AC generator lo gaani, AC current lo gaani, adi time తో పాటుగా magnitude ని చేంజ్ చేస్తుంది and అలాగే direction కూడా చేంజ్ చేస్తుంది. Option 4 is the right answer. Got it? So guys, this is all about PolySet TS PolySet 2024 physics key. Got it? So we'll meet with in another video where we will be discussing maths key paper. Okay, so till then keep learning and bye guys.